ఈరోజు ఈ కార్యక్రమం పెట్టాలని మేము అనుకోగానే మీరు ఈ మేరకైనా వర్షమున్న సరే లెక్క చేయకుండా స్పందించి ఇక్కడికి వచ్చినందుకు, మీరందరూ వచ్చేటట్టు చేయడానికి మా నిర్వాహకుల బృందానికి నాయకత్వం వహించిన పాల్వారు రమణ, ఈ హాల్ మనకి అందజేసిన వారు, అలాగే మధ్యాహ్నం మీరందరూ భోంచేసి వెళ్ళండి అని అదే పనిగా నాతో కూడా చెప్పించారు. ఆ భోజనం మనకి ఏర్పాటు చేస్తున్న వారికి కూడా మేము ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇప్పుడు మా కౌతారం ప్రసాద్ మాట్లాడిందంత విన్నాక మన ఓటు ఎంత సులభంగా పోతుందో దాన్ని తిరిగి పొందడం ఎంత కష్టమో నాకైతే అర్థమైంది. మీకు కూడా ఇది అర్థమై ఉంటుందని. ఎంత సులభంగా పోతుందో తిరిగి తెచ్చుకోవడం ఎంత కష్టమో. ఏంది దుస్థితి అని భారత రాజ్యాంగ నిర్దేశితం ఏంటి? భారత రాజ్యాంగాన్ని ఒప్పుకోవడానికి ముందు జరిగిన సమావేశంలో ఏం మాట్లాడుతున్నారు? ఒక మనిషి, ఒక ఓటు, ఒక విలువ అని మాట్లాడుతున్నారు. అప్పుడు 21 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి ఆటోమేటిక్గా ఓటు వస్తుందని మాట్లాడుతున్నారు. తర్వాత దాన్ని 18 దించారు. సంతోషం. ఒక మనిషి ఒక ఓటు అనేది అంబేద్కర్ నోటి నుంచి కూడా వచ్చింది. ఆయన ఇంకొక మాట కూడా చెప్పారు, ఒక మనిషి ఒక ఓటు మేము ఇవ్వగలిగినాం, కానీ ప్రతి మనిషికి సమానమైన విలువ మేము ఇస్తే రాదు. అది జనం సంపాదించుకోవాల్సిందే. కులాల అంతరాలు ఉన్నాయి, మతాల అంతరాలు ఉన్నాయి, ధనిక పేద అంతరాలు ఉన్నాయి, స్త్రీ పురుష అంతరాలు ఉన్నాయి. ఈ అంతరాలన్నీ సామాజిక అంతరాలు, ఆర్థిక అంతరాలు, ఇవన్నిటినీ స్వతంత్రం వచ్చిన దరిమిలా మనం దాన్ని ఉపయోగించుకొని వీటిని పోగొట్టుకోవడానికి తీవ్రమైన కృషి చేస్తే పోతాయి తప్ప కేవలం రాజ్యాంగాన్ని అంగీకరించిన మాత్రమే పోవు అని చెప్పినాడు ఆయన. ఇంకో వార్నింగ్ కూడా ఆయన ఇచ్చాడు. అసమానతలున్న ప్రపంచంలోకి వస్తున్నాం మనము. అసమానతలకు కారణం బ్రిటిష్ వాళ్ళకి మాట్లాడుకునే అవకాశం మనకి లేదు. మనకి స్వతంత్రం వచ్చింది. అసమానతలు అలానే కొనసాగితే దానికి కారణం మనమే, మన పాలకులే, మన నల్లోళ్ళే, తెల్లోళ్ళు కాదు అని కూడా చెప్పాడు. ఇంకో వార్నింగ్ ఇచ్చాడు ఆయన. ఈ అసమానతల్ని పోగొట్టడానికి స్వతంత్రం ఉపయోగపడుతుందని నమ్మి అనేక మంది పోరాటంలో పాల్గొన్నారు. వాళ్ళ ఆకాంక్షల్ని ఈ రాజ్యాంగం నెరవేర్చలేకపోతే ఈ రాజ్యాంగాన్ని జనమే తొంగలో దొక్కుతారని చెప్పారు. బ్రహ్మాండమైన రాజ్యాంగం అని ఇంతలో గ్రంథం, ప్రియాంబుల్ అద్భుతమైనది. ప్రపంచంలో ఏ దేశానికి ఇంత అందమైన, ఇంత న్యాయబద్ధమైన ప్రియాంబుల్ కూడా లేదు. అందులో ఒక్క మాట కూడా ఈరోజు అమలయ్యే పరిస్థితి లేదు. ఆయన భయపడ్డంత జరిగింది. అప్పటికి ఇంకో వార్నింగ్ ఇచ్చాడు పెద్ద ఆయన. మేము రాజ్యాంగాన్ని సమగ్రంగా అద్భుతంగా రాయగలమని మేము భావించడం లేదు. భవిష్యత్ అవసరాలు రీత్యా ఏ మార్పులు చేసుకోవాల్సి వస్తుందో మేము ఇప్పుడు చెప్పలేం కదా. అలా మార్పులు చేసుకోవడానికి వీలైన రాజ్యాంగ సవరణలు చేసుకోవడానికి అవకాశాలు కూడా మేము దీంట్లో పెట్టాము. కాబట్టి అప్పుడు ఏం అవకాశాలు ఉన్నాయి, ఏం అవకాశాలతో మీరు మార్చుకోవాలి, మీ పని, మా పని కాదు. అంత మంచి రాజ్యాంగం మేము రాయలేకపోయినా పరిపాలించే వాళ్ళని, మంచి వాళ్ళని ఎన్నిక చేసుకుంటే మీకు నష్టం జరగదు. పరిపాలించేటోళ్ళని ఎదవ సన్నాసులను ఎన్నిక చేసుకుంటే మేము ఎంత మంచి రాజ్యాంగం రాసినా మీకు మేలు జరగదు అని చెప్పాడు. ఇప్పుడు ఈ ఒక్క వాక్యంతో మనకి ఏం కనపడుతుందంటే, ప్రభుత్వం వారే ఎన్నికల కమిషనే తానే బాధ్యత తీసుకొని 18 నిండిన వాళ్ళందరికీ ఓటు ఇవ్వాల్సిన ఒక వ్యవస్థ
మేము ఓట్లు పీకేస్తాం మా బుద్ధి పెట్టట్టు, మీకు మరలా కావాలంటే అప్లై చేసుకునే మన నెత్తని బాధ్యత పెట్టింది అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేసినాం? ప్రజల తరఫున ఈ రాజ్యాంగ వ్యవస్థ, ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా అనేది పనిచేస్తుందని నేను ఎట్లా నమ్మాలి? ఈ అనుమానం జనానికి వస్తూ ఉంది. నాకే కాదు, నేను మీ ముఖాలన్నీ చూస్తున్నా. మా ప్రసాద్ మాట్లాడినప్పుడు ఆయన చెప్పినవి దాదాపు ఎక్కువ మందికి ఏం అర్థం కావట్లా. వెనకుంటే నేను వింటున్నా, నాకు కూడా అర్థం కావట్లేదు. అంత ప్రమాదకరమైన స్థితిలోకి మనల్ని ఎందుకు నెట్టాలి? 24లో ఓట్లు వేసే వాళ్ళందరికీ ఈ ఓట్లు ఉంటాయి. నువ్వేం చేయాలి సార్ అంటే, లేదా స్పెషల్ సమ్మరీ రివిజన్ నువ్వేం చేయాలి? చచ్చిపోయిన వాళ్ళకి తీసేయాలా? ఒప్పుకున్నా. పర్మనెంట్గా ఏం నుంచి ఇంకో చోటుకు పోయిన వాళ్ళకి ఇక్కడ ఓటు తీసి అక్కడ ఇవ్వాలా? ఇది కూడా కరెక్టే. డబల్ ఓట్లు ఉంటే తీసేయాలా? ఇది కూడా ఒప్పుకుందాం. విదేశస్తులు ఎవరైనా వచ్చి ఇక్కడ ఉంటే వాళ్ళకి ఓటు ఇవ్వద్దు. ఈ 4 తప్పేం కాదండి. ఈ 4 పనులు చేయడానికైనా మీరు ఇంతలో ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ఈ 4 పనులు ఒక్కటి కూడా సక్రమంగా జరగలేదని ఫైనల్ లిస్ట్ ఇచ్చినాక కూడా నిరూపణ జరిగింది. బీహార్లో జరిగింది మొదట. ఫైనల్ లిస్ట్ ఇచ్చినాక మేము స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేసినాం, ప్రక్షాళన చేసినాం, 63 లక్షల ఓట్లు పీకేసినాం, ఇప్పుడు ప్యూర్గా ఉంది, పరిశుభ్రంగా ఉంది లిస్టు అని ప్రకటించినాక ఒక్క అడ్రస్లో 900 ఓట్లు ఉన్నాయి. అన్ని మతాలోళ్ళు, అన్ని కులాలోళ్ళు, ఆడోళ్ళు, మగోళ్ళు, 18 ఏళ్ళు, 80 ఏళ్ళు అందరూ ఉన్నారు ఆ అడ్రస్లో. అది ఇది మినీ ఇండియా. ఇంత అద్భుతమైన చోటు ఎట్లా ఉంటుందో చూద్దామని విలేకరులు వెళ్తే అడ్రస్సే లేదు. మీరు రివైజ్ చేసినామన్న లిస్టు స్వామి నేను చెప్తున్నా. ఏమి రివైజ్ చేసినారా మీరు? కొన్ని ఓట్ల ఎదురుగా సన్ ఆఫ్ ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా, కొన్ని ఓట్ల ఎదురుగా వైఫ్ ఆఫ్ ఏబిసిడి మీరు సరిదిద్దినారా? ఎందుకు మాట్లాడుతున్నారు ఈ మాటలో? అసలు మీ మనసులో ఏముంది? మీరు ఈ ప్రక్రియ ఎందుకు చేస్తున్నారు? మీ మనసులో ఏముందో మనకు అర్థం కానంత కాలం కేవలం ఓటు పోకుండా కాపాడుకోవడం వల్ల, పోతే సంపాదించుకోవడం వల్ల అక్కడే ఆగిపోతాం మనము. అక్కడ ఆగిపోతే చాలా పెద్ద ప్రమాదం ఈ దేశానికి రాబోతున్నది. అది చెప్పడానికి నేను వచ్చాను. కొంచెం ముందుకెళ్దాం. ఎన్నికల కమిషన్ అనే ఒక వ్యవస్థ రాజ్యాంగాన్ని ఆమోదించడానికి ముందే ఏర్పడ్డది. ఎందుకంటే రాజ్యాంగం ఏర్పడ్డాక ఎన్నికలు జరపాలి. అంతకు ముందే ఎన్నికలు ఉన్నాయి ఈ దేశంలో, బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే. అప్పటి నుంచి ఆ వ్యవస్థ అనేది ఉంది. ఆ వ్యవస్థను ఎత్తున మనం పెట్టిన గురుతర బాధ్యత ఏంటంటే, ఇందాక నేను మొదటే మీకు చెప్పినట్టుగా వయోజనులందరికీ ఓటు హక్కు ఉండేటట్టు చూసే బాధ్యత దాన్ని. అప్పుడు ఒక్కడే కమిషనర్ ఉండేవాడు. ఆ కమిషనర్ని ప్రధానమంత్రి ఎంపిక చేసేటోడు. ప్రధానమంత్రి ఎంపిక చేసిన ఒక కమిషనర్ ఉన్న చాలా కాలం ఎన్నికల కమిషన్ ఫిర్యాదులే లేవు. టిఎన్ శేషన్ అనే ఆయన కూడా ఒక కమిషనరే ఉండేవాడు. ఆయన ఎంపిక చేసింది కూడా అప్పటి దేశ అధ్యక్షుడు పేరుతోనే ఎంపికైంది. కానీ ఆయన ఎన్నికల కమిషన్కు విలువను ఎంత పెంచాడు మీ అందరికీ తెలుసు. ఉత్సవం వహించినాడు రాజకీయ నాయకులకి. గోడల మీద రాస్తే ఒప్పుకోలే, మైకులు పెట్టి అరిస్తే ఒప్పుకోలే, తిక్క వేషాలు ఎత్తి అభ్యర్థిత్వం రద్దు చేస్తాను భయపెట్టినాడు. మరి ఆయన ఎంపిక చేసింది కూడా ఒక మనిషే, ఎంపికైంది కూడా ఒకడే. నా క్వశ్చన్ ఏంటంటే,
ఒక్కరు ఎంపిక చేస్తారా, నలుగురు ఎంపిక చేస్తారా ఇంపార్టెంట్ కాదు. ఎంపిక అయినాక కమిషనరు లేదా కమిషనర్లు ఏం చేస్తున్నారు అనేది ముఖ్యం. ఇలాంటి రకరకాల సమస్యలు వస్తే సుప్రీంకోర్టు దగ్గర కేసులన్నీ పోగైతే 2023లో సుప్రీంకోర్టు కల్పించుకొని ఇటు కాదు, ఇన్నాళ్ళయింది దేశానికి స్వతంత్రం వచ్చి రాజ్యాంగాన్ని అంగీకరించి ఎన్నికల కమిషనర్ని ఎలా నియమించాలో ఇప్పటివరకు చట్టం లేదు మీ దగ్గర. ఇది కరెక్ట్ కాదు. ఒక చట్టం, సమగ్రమైన చట్టం పార్లమెంట్ చేయాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు లాంటి వ్యవస్థ చట్టం ఎట్టుంటే అట్లా మాట్లాడుతుంది, చట్టాలు చేసేది కాదు. అది రాజ్యాంగంలో గమనించే చట్టాలు చేసే వ్యవస్థకి కోర్టులకి ఎగ్జిక్యూటివ్కి సమన్వయం క్రియేట్ చేసినారు. బ్రహ్మాండంగా సమన్వయం తయారు చేసామని భావించినారు రాజ్యాంగ నిర్మాతలు. ఇప్పుడు అంత బ్రహ్మాండంగా లేదని ఇప్పుడు అర్థమవుతుంది. ఆ నిర్మాణం చేసిన చచ్చిపోయినారు. ఇప్పుడు వాళ్ళని ఏమడుగుతాం, సమగ్రంగా లేకపోతే మనం చూసుకోవాలి. వాళ్ళు దాంట్లోంచి చెప్పింది ఏంటంటే, మీరు సమగ్రమైన చట్టం చేసేదాకా ఎన్నికల కమిషనర్లని ముగ్గురిని పెట్టినారుగా ఒకరి స్థానంలో. దాని వెనక స్టోరీ ఉంది. టీఎన్ శేషన్ దెబ్బకి తట్టుకోలేక రాజకీయాలు ఉన్న వాళ్ళకి భయమేసి ఒక్కరిని తయారు చేస్తే ఆడు నియంతగా మారితే మన సాగుకు వస్తుంది, ముగ్గురిని పెడితే ఒక ఇద్దరిని మనం మేనేజ్ చేసుకోగలిగితే టీఎన్ శేషన్ లాంటి పక్కన పెట్టచ్చు అని చాలా గొప్ప ఆలోచన చేసేప్పటి ప్రభుత్వం ముగ్గురిని పెట్టింది. అది గొప్ప ఆలోచన ప్రూవ్ అయింది. ముగ్గురు వచ్చినాక ఇద్దరిని మేనేజ్ చేసుకుంటే పని అవుతుంది. ఒక్కడైతే ఒక్కడిని మేనేజ్ చేసుకోవాలి. మాట పోతే సస్తాం, అన్యాయం అవుతాం. అన్యాయం అవుతాం అనుకుంది రాజకీయ నాయకులు. అలాంటి కమిషనర్ని ఎన్నిక చేయటం ఎవరు చేయాలా అని సుప్రీంకోర్టు డైరెక్టివ్ ఇచ్చింది 2023లో. ఏమని ఇచ్చిందంటే, మీరు సమగ్రమైన చట్టం చేసేదాకా ప్రధానమంత్రి, అపోజిషన్ లీడరు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఈ ముగ్గురు ఉన్న ఆ కమిటీ ముగ్గురు ఎన్నికల కమిషనర్ని నిర్ణయించాలా. ఇదేదో బాగుంది అనిపించింది మాకు. ఇక చట్టం చేయక తప్పదని అర్థమైంది కేంద్ర ప్రభుత్వానికి. ఇప్పుడు తనకు అనుకూలమైన ఎన్నికల కమిషనర్ రావాలని ఒకవేళ కేంద్రంలో అధికారం ఉన్న వాళ్ళు భావిస్తే, ప్రధానమంత్రి గారు ఏటో అనుకూలమైన వ్యక్తే ఉంటాడు, అపోజిషన్ ఖచ్చితంగా వ్యతిరేకిస్తాడు. ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మనం తిప్పుకోవాలా, పెద్ద పని కదా. అతను ఏంటోడో వినడు, ఈ తిక్కలోడు ఉండడానికి వినడు కదా. అందుకని ఒక అద్భుతమైన పద్ధతిని కనిపెట్టింది కేంద్ర ప్రభుత్వం. 23 డిసెంబర్ నాటికి చట్టం చేసేసారు. ఏమనంటే, ఎన్నికల కమిషనర్లను ఎవరు ఎంపిక చేసుకోవాలా అంటే ప్రధానమంత్రి ఓకే, అపోజిషన్ లీడర్ ఓకే, మూడో వ్యక్తిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాకుండా ప్రధానమంత్రి ఎంపిక చేసిన ఒక సీనియర్ మంత్రి. అబ్బా, ఎంత తెలివిరా మీకు! అసలు మీ తెలివికి హ్యాట్సాఫ్ చెప్పాలి. ఇప్పుడు అచ్చ తెలుగులో చెప్తున్నా. ఇద్దరు ప్రధానమంత్రికి అనుకూలమైన వ్యక్తులు, ఒకరు వ్యతిరేకమైన వ్యక్తి ఎన్నికల కమిషనర్లు ముగ్గురిని ఎంపిక చేసేదంటూ ఉంటారు. ఇప్పుడు ముగ్గురు కూడా ఆ ఇద్దరికి అనుకూలమైన వాళ్ళు తయారవుతారు. ఇది తెలుగులో నాకు అర్థమైంది. ఇది ఈ రోజు నుంచి జనవరి 1, 2024 అమలు జరిగింది చట్టం. సుప్రీంకోర్టు మాట్లాడలే. సుప్రీంకోర్టు ఈ చట్టం చెల్లదని చెప్పగలదు. 2:1 కింద మారింది. ఇది సాధన్యాయానికి వ్యతిరేకమని చెప్పగలదు, కానీ చెప్పరా. వాళ్ళు దేనికి దాక్కొని ఉంటారు. ప్రధానమంత్రి ఒక్కడే ఎన్నికల కమిషన్ ఒక్కరిని ఎంపిక చేసినప్పుడు కూడా బాగానే జరిగింది కదా. కొన్ని పనులు ఎన్నికల కమిషనర్ మీద ఫిర్యాదులు లేకుండా జరిగింది కదా. ఇప్పుడు కూడా జరుగుతుందేమో లేదు, దానికని దాక్కున్నారు. దేని వెనక దాక్కున్నారో నాకు తెలియదు, కానీ సుప్రీంకోర్టు పల్లెత్తు మాట మాట్లాడలే. జనవరి 1, 2024 అమల్లోకి వచ్చింది. ఆ రోజు నుంచి
ఎన్నికల కమిషన్ మీద ఫిర్యాదులు వస్తానే ఉన్నాయి. వందల వేల ఫిర్యాదులు నమోదైనాయి. ఒక్క ఫిర్యాదు కూడా ఘనత వహించిన ఎన్నికల కమిషన్ జవాబు చెప్పలేదు. ఇప్పుడు ఏమన్నాను? ఈ ఎన్నికల కమిషన్ అనబడే రాజ్యాంగ వ్యవస్థ ప్రజల కోసం పనిచేస్తుందని నమ్మాలా నేను? వీళ్ళకి ఏదో ఇంట్రెస్ట్ ఉంది. ఇంత కాంప్లికేటెడ్గా ఓటర్ని తీసేయడం, తిరిగి ఓటర్ వచ్చే కార్యక్రమం ఇంత కాంప్లికేటెడ్గా ఎందుకు చేసినారో? పోనీ ఇంత కాంప్లికేటెడ్గా చేసి ఫైనల్ లిస్టులో సరైన ఓటర్లు ఉంటాడు చూసినారా అంటే అది కూడా లేదు. ఇంకా ఏం వీళ్ళ కోరిక? వీళ్ళకి కోరిక అర్థం కావడానికి కొంచెం వెనక్కి వెళ్దాం. అయ్యా, మేము ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు, ముందుగా చెప్తున్నా. అయితే ఏదో ఒక రాజకీయ పార్టీకి ఇష్టమైతే ఓటు వేసేటోని నేను కూడా. నాకు ఓటు హక్కు ఉంది. ఉంటుందో లేదో రేపు పొద్దున్న తెలియదు, ఇప్పుడైతే ఉంది అనుకుంటున్నా. ఏదో రాజకీయ పార్టీకి ఇది మంచిది అనుకుంటే ఓటేస్తామా? హక్కు ఉంది దేశంలో పౌరులందరికీ. మీరు కూడా మీ ఇష్టం వచ్చిన రాజకీయ పార్టీలకు ఓట్లు వేసుకుంటారు, తప్పులేదు అందులో. ఈ హాల్లో ఉన్న వాళ్ళు ఏ రాజకీయ పార్టీలో లేనా మాకు అనవసరం. నేను అడుగుతుంది ఏంటంటే, ఒక ప్రక్రియ పారదర్శకంగా ప్రజాస్వామ్యతంగా జరుగుతుందో లేదా అంతవరకే మాకు కావాలి. ఇది రాజ్యాంగ హామీ. రాజ్యాంగ హామీ అమలు జరగకపోతే ఈ రాజ్యాంగం అనే పుస్తకాలు రాసుకునేందుకు మనం దాంట్లో గొప్ప గొప్ప పదాలు ఎందుకు పెట్టుకున్నాం? ఆచరించదలుచుకోలేదు అనేదే కానీ ప్రభుత్వాల ఉద్దేశం అయితే రాసుకోవడం ఎందుకు? మీరు అవి అక్కడ ఉన్నాయనే కదా మేమందరం ధైర్యంగా మీ అందరం ఎన్నిక చేస్తా ఉన్నాం 5 ఏళ్లకోసారి. వాటికి విలువ లేదని తెలిసినాక మేము ఎట్లా ప్రవర్తిస్తాం? నువ్వేం చెప్పగలవు మా మీద? మీ రాజ్యాంగబద్ధ పద్ధతులను తిరగబడుతారని ఏం గ్యారెంటీ ఉంది? అంబేద్కరే చెప్పినాడు కదా, అడ్డదిడ్డాలుగా కూడా తిరగబడతారు జనమని. మీరు కొని తెచ్చుకున్నట్టు అవుతుంది కదా అదంతా. ఇది పరిపాలించటోళ్ళు ఆలోచించాలా. 2014లో కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిలో కోరుకుపోయిందని చెప్పి పెద్ద ఉద్యమం లేవదీసి అన్నా హజారే, అరవింద్ కేజ్రీవాల్, రామ్దేవ్ బాబా, ఆయన ఎక్సర్సైజ్ చేసుకున్నట్టు ఆయన రామ్దేవ్ బాబా అంటే, వీళ్ళందరికీ ఈ అవకాశాన్ని అద్భుతంగా వాడుకొని ఒక పార్టీ తోడై ఈ అవకాశాన్ని వాడుకొని అవినీతిమయమైపోయింది కాంగ్రెస్ అని చెప్పి దాన్ని ఓడించడానికి మనందరం సహకరించినా మన సహాయం తీసుకున్నారు. నాకేం కాంగ్రెస్ మీద ప్రేమేం లేదండి. తప్పుడు పనులు ఎవడు చేసినా తప్పుడు పని అని చెప్తాం, మంచి పని చేస్తే మంచి పని చెప్తాం. మా పని చాలా సింపుల్. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీలో మేము లేం కాబట్టి ఎవరు మంచి చేసినా మెచ్చుకోగలం, ఎవరు తప్పు చేసినా అది తప్పు అని చెప్పగలం. ఇంకా ఆ స్వతంత్రం మిగుల్చుకున్నాం, మిగిలింది అనుకుంటున్నాం. ఇంకా అది ఎంతకాలం మిగులుతుందో కూడా నాకు తెలియదు. మోడీ సాబ్ అద్భుతంగా గెలిచారు. గెలిచిన తర్వాత 14 గెలిచారు, 16కి నోట్ల రద్దు చేశారు. నోట్ల రద్దుతో సమస్యలు ఎదుర్కొని చిన్న భిన్నమైన ఆర్థిక స్థితి కలిగిన జనం యొక్క జీవితాలు ఈ రోజుకి కూడా బాగుపడలా నాకు తెలుసు. నువ్వు నోటు రద్దు చేస్తే 130 నుంచి 140 మంది క్యూలలో మా డబ్బు మేము తెచ్చుకోవటానికి నిలబడి చచ్చాం. మా డబ్బు మేము తెచ్చుకోవటానికి ఏటీఎం మిషన్లో డబ్బులు పెట్టాలంటే తెల్లారుజామున పోయి కూర్చున్నాం 2000 తెచ్చుకోవటానికి. మీరు ప్రకటించింది ఏంటి? నల్లధనం పోతుంది, ఉగ్రవాదం పోతుంది, దొంగ నోట్లు పోతాయి, ఇవన్నీ చెప్పినారు. 3 లక్షల కోట్ల నల్లధనం బ్యాంకులకు వచ్చింది. మొత్తం మీద 10,000 కోట్ల తప్ప అంతా బ్యాంకులకు వచ్చింది. ఎవరెవరు డబ్బులు డిపాజిట్ చేసినాడో మీ దగ్గర లెక్కలు ఉన్నాయి కదా పెద్ద మనుషులరా. దొంగ డబ్బు ఎవరు డిపాజిట్ చేసిన వాళ్ళు ఎందుకు పట్టుకోలే మీరు ఇప్పటిదాకా? ఎప్పటికీ పట్టుకోరని అనుమానం మాకు కలుగుతూ ఉంది. ఎందుకంటే మీరు నోట్ల రద్దు చేసిందే దొంగ డబ్బు బ్యాంకులకు తెప్పించడానికి అని మేము అనుకుంటున్నాం.
జయప్రదమైనారు కదా. ఇంకా ఏం చెప్పినారు 2014లో మీరు? ఒక పౌరుడికి అడుగుతున్నా, దొంగలందరిపై విదేశాల్లో లక్షల కోట్ల డబ్బులు దాచుకున్నారు, ఈ దేశం జనం యొక్క డబ్బుని మొత్తాన్ని బతుకొచ్చి ఒక అకౌంట్కి 15 లక్షలు వేస్తామని చెప్పి ప్రామిస్ చేసినారా లేదా? ఎన్నాళ్ళు అయింది నా అకౌంట్లో వల్లే, మీ అకౌంట్లో పెడితే చూసుకోండి 15 లక్షలు, ₹1 తేలే. వీళ్ళకి ఆ రోజుకే తెలుసో ₹1 తేలేమని అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే దొంగ డబ్బు బయట దాచుకున్న వాళ్ళు అన్ని రాజకీయ పార్టీలో ఉన్నారు, మీ వాళ్ళు కూడా ఉండొచ్చు. వాళ్ళందరినీ బయట పెట్టి ధైర్యం నీకు ఎట్టుకుంటుంది. మేము ఎదవలమి, మేము నమ్మిను 15 లక్షలు వస్తాయని. ఇప్పటికీ ఇంకా నమ్మేటోళ్ళు వాళ్ళు పిచ్చోళ్ళు. తర్వాత జిఎస్టీ పేరు తెచ్చి ఏకీకృత పన్ను తెచ్చి రాష్ట్రాలకు ఉండే పన్నులు కాస్త వసూలు చేసుకునే కూరలు కూడా దిగిపారేశారు. ప్రతి నిమిషము కేంద్రాన్ని అడక్కతిని బతకాలి రాష్ట్రాలు ఈ రోజున. దాంతో ప్రజలకు అభిప్రాయం, ఈ గవర్నమెంట్ మళ్ళీ రాదు, ఈ ప్రభుత్వం మళ్ళీ ఏర్పాటు చేయలేరని 2019 నాటికి జనవాక్యం వచ్చింది. అయితే ఒక 2 నెలల ముందు పుల్వామా అనే పేరుతో అద్భుతమైన అవకాశం వచ్చింది. వెంటనే దేశభక్తి పొంగి వదిలిపోయింది. పెద్ద క్వశ్చన్స్ ఉన్నాయి పుల్వామా మీద, ఇప్పటికి ఆన్సర్స్ లేవు. పుల్వామా రహదారి హై సెక్యూరిటీ రహదారి, 24 చెక్ పోస్టులు ఉంటాయి. ఒక్క చెక్ పోస్ట్ దగ్గరైనా ఇలాంటి దాడి జరగబోద్దని కొంచెం కూడా ఇన్ఫర్మేషన్ మీ ఇంటెలిజెన్స్ ఎందుకు ఇవ్వలేకపోయింది? మీ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరా? ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అయితే నీ ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? ఇంటెలిజెన్స్ నీకు చెప్పుంటే నువ్వేం చేస్తున్నట్టు? దీనికి ఆన్సర్ లేదు. దాదాపు 350 కిలోల ఆర్డిఎక్స్ కార్లు ఎక్కించుకొని ట్రక్కును గుద్దితే మీకు ఏమీ తెలియకపోవడం ఏంటి? అసలు అటువంటి హై సెక్యూరిటీ ప్రమాదకరమైన రోడ్లోకి ట్రక్కుల మీద సైన్యాన్ని పంపించేది ఏంది? విమానాల మీద ఎందుకు పంపలా అని నేను అడగల. సత్యపాల్ మాలిక్ అడిగాడు, వాళ్ళ పార్టీ వాడి. ఆ తర్వాత అంతులేడు ఆయన అలా అడిగినందుకు. వీటికి ఆన్సర్లు ఎప్పటికీ రావు. ఇలా అనేక క్వశ్చన్లకు ఆన్సర్లు రావు. హేమంత్ కర్కర్ని ఎవరు చంపినారు బాంబేలర్లలో? ఎప్పటికీ మీకు ఆన్సర్ రాదు. జడ్జిలోయ హార్ట్ అటాక్ వచ్చిందా? ఎవడన్నా చంపినాడా? మీకు ఎప్పటికీ రాదు. అది ఎవరి ఇంటరెస్ట్లో వెనక? హరేన్ పాండ్యా గుజరాత్ రెవెన్యూ మినిస్టరు తెల్లారి తెత్తను ఢిల్లీ పోవాలా? వాళ్ళ పార్టీ ఆఫీస్ పిలిపించింది. నీకు ఎందుకు గుజరాత్లో ఉండి మోడీ నువ్వు తగాదా పడతా ఉంటారు ఊరికే, నువ్వురా సెంట్రల్ ఆఫీస్కి నువ్వులే అని చెప్పి పిలుచుకెళ్తారు. ప్రయత్నం చేశారు వాళ్ళు. తెల్లారి విమానం ఎక్కిపోవాలి, ముందు రోజు రాత్రి కారులో చంపబడ్డాడు. ఎప్పటికైనా తెలుస్తుందా? అందులో నిందితులు కూడా ఇద్దరిని బస్సులోంచి కిందకి తీసుకొని సాగు పెట్టినారు. ఇంకొక ఆమెను సజీవంగా దహనం చేశారు. బయటకు వస్తుందా? రాదు, ఎప్పటికీ రాదు. 2019లో మనం చాలా పెద్ద దేశభక్తులం కాబట్టి ఫుల్ ఓట్లు వేసి అంతకంటే ముందుకంటే మించిన మెజారిటీ ఇచ్చినాం. 19 గెలిపించినాం, మళ్ళీ వచ్చినారు అధికారంలోకి. ఇక క్రమేణా మళ్ళీ 5 సంవత్సరాలకు మళ్ళీ వస్తుంది కదా ఈ పండగ, ఎన్నికల పండగ. 24కి పండగ రాబోయే ముందే ఎట్టుండెట్టు వస్తుందో జాగ్రత్తగా ఎన్నికల కమిషన్ మనం చెప్పిన మాట వినేదాన్ని తయారు చేసుకుంటే ఎట్లుంటుందని అద్భుతమైన ఆలోచన వచ్చిందేమో అని అనుమానం కలుగుతూ ఉంది. అందుకనే 2:1 కింద మార్చారేమో. అందుకని అప్పటి నుంచి కంప్లైంట్లు విపరీతంగా వీళ్ళ మీద వస్తున్నాయేమో. ఒక్క కంప్లైంట్కి ఆన్సర్ ఎందుకు చెప్పరు? మిషన్ రీడబుల్ లిస్ట్ మాకు ఇవ్వండి అని ఒక పార్టీ నాయకుడు అడిగారు. ఎవరతనో? ఎన్నికల కమిషన్ని నిర్ణయించే కమిటీలో ఒక మెంబర్ అతను, అపోజిషన్ లీడర్ అడిగారు. మిషన్ రీడబుల్ లిస్ట్ ఇస్తే ఒక్క వారం లోపల దేశంలో జరిగిన అన్ని ఓటర్ల గురించి బయటపెట్టచ్చు. మేము ఇవ్వమన్నారు. ఎందుకు ఇవ్వాలి అంటే అది వ్యక్తిగత సమాచారం ఓటర్లకు సంబంధించి అన్నారు. ఏమి వ్యక్తిగత సమాచారం అంటే ఓటరు భర్తో తండ్రో వయస్సు
అడ్రస్సు వ్యక్తిగత సమాచారం అన్నారు. అది నీ ఓటర్ లిస్టులో రాస్తున్నావు కదయా, వ్యక్తిగత సమాచారం ఎట్లయితుంది? పబ్లిక్ డొమైన్ ఉంది కదా. తాడి చెట్టు ఎందుకు ఎక్కేవారంటే దూడమేతకు అన్నారు. నువ్వు నమ్మాలంతే. దూడమేత దొరుకుతుంది కదా, వాళ్ళకు దొరుకుతుంది. ఎన్నికల కమిషన్కి దూడమేత, మనకు దొరకదు. ఇలాంటి భాష మాట్లాడే ఆ లిస్ట్ ఇప్పటికి ఇవ్వలేదు. ప్లీజ్ రిమెంబర్. ఒక మహదేవపురంలో ఉన్న ఒక నియోజకవర్గంలో ఉన్న అవకతవకలను బయట పెట్టడానికి 4 నెలలు పెట్టింది. ఫిజికల్ లిస్ట్ పట్టుకొని ఈ వాటర్ మళ్ళీ రిపీట్ అయినా మరి ఇక్కడ చూడాలంటే అన్ని పేపర్లు చూడాలా. మిషన్ రీడబుల్ లిస్ట్ ఉంటే బటన్ నొక్కితే బయటకు వస్తుంది. ఒకే అడ్రస్ 2 నోట్లోనే బటన్ నొక్కితే బయటకు వస్తుంది. ఒకే ప్లేట్ ఎంతమంది ఉన్నారు బటన్ నొక్కితే బయటకు వస్తుంది. ఈ సౌకర్యం మీరు ఎందుకు మాకు కల్పించలేదు? నేను అడగాల్సింది మొట్టమొదట, నువ్వు పెట్టిన దిక్కుమాల నిబంధనల కోసం నేను తలకాయ బద్దలు చేసుకుని కాగితాలన్నీ సంపాదించుకోవడం కాదు. నువ్వు మిషన్ రీడబుల్ లిస్ట్ ఎందుకు? దాని మీద అసోసియేషన్ ఆఫ్ డెమోక్రాటిక్ రైట్స్ అనే సంస్థ, ఓట్ ఫర్ డెమోక్రసీ అనే 2 స్వచ్ఛంద సంస్థలు 2024 ఎన్నికల మీద పూర్తి డేటా కలెక్ట్ చేసి 7 విడతలు జరిగింది ఎన్నికలు 24లో. అప్పటికి అధికారంలో ఉన్న వాళ్ళ ధైర్యం ఏంటంటే అప్కి బార్ చౌసో ఫార్ 400 గెలుస్తాం మేము, ఆపలేరు దీన్ని ఎవరు అనే ధైర్యంతో ఉన్నారు. పాపం మొదటి విడతగా ధైర్యం లేచిపోయింది. ఇంకో ధైర్యం కూడా వాళ్ళకు ఉన్నది. పూర్తి కాకుండా అయోధ్యలో మన ప్రియతమ రాముడు ఆలయం స్టార్ట్ చేశారు. బ్రాహ్మణులు స్టార్ట్ చేయలే, మోడీ గారు స్టార్ట్ చేశారు. చాలా ప్రోగ్రెస్ కదా అది. ఇతర కులాల్లో కూడా పూజారులు కావడం చిన్న విషయమా? స్టార్ట్ చేశారు. ఇంకా పూర్తి కాదు, ఇప్పటికి ఇంకా కొరవలు ఉన్నాయి. ఎన్నికల కోసం రాముడిని కూడా అభ్యర్థించినారు, స్వామి నువ్వు కూడా చూసుకో కొంచెమని. మొదటి విడత కాగానే రాముడు సాయపడ్డని అర్థమైపోయింది. చిన్న వాక్యం అర్థమైనది మనకు. అయోధ్యలో ఒక్క ఓటర్ని ఇంటర్వ్యూ చేస్తే మాకు రాముడు కావాలా, మాకు భోగుడు కావాలా, ఈ ఒక్క వాక్యం ఎంత మీనింగ్ఫుల్లో మీరు అర్థం చేసుకోండి. సామాన్య జనం ఎక్కువ డైలాగులు చెప్పరు, ఒక్క వాక్యంలో చెప్తారు. వాళ్ళ మనసులో ఏముందో. నువ్వు రామాలయం తెచ్చినావు, ఓకే నువ్వు మంచివాడివి, రాముడు కూడా మాకు కావాలా, మాకు తిండి కూడా కావాలి కదా, మాకు పనులు కావాలి కదా, ఉద్యోగాలు కావాలి కదా, మా పిల్లలకి మంచి చదువు కావాలి కదా, పరిసర దొంగతనం జరగాలి కదా. ఇప్పటికి 90 సార్లు పేపర్లు లీక్ అయిన ఈ దేశంలో 12 ఏళ్ళ జరగకుండా ఉండాలి కదా. ఉత్త రామనామం చెప్పుకొని బతికేది ఎట్లా? అదే భూమి పెట్టదు కదా, ఇల్లు ఇదు గుడ్డలు ఇదు, ప్రజల సమస్యలు అవి. మొదటి విడత ఎన్నికలు కాగానే కొంపలు మునుగుతున్నాయని అర్థమై రెండో విడత ఎన్నికల్లో 79 సీట్లలో 5 కోట్ల ఓట్లు తారుమారైపోయి. ఈ 79 సీట్లు ఇటు నుంచి అడ్డుపడి ఉంటే ఈరోజు అధికారులు ఎవరు ఉండోళ్ళు నిర్వహించుకోవచ్చు. రెండో విడత జరిగిన ఎన్నికల టోటల్ ఓట్లు ఎన్ని పోలైనాయి చెప్పినారు తప్ప ఏ నియోజకవర్గానికి ఎన్ని పోలైనాయి, ఏ పార్టీకి ఎన్ని పోలైనాయో ఈ రోజుకి కూడా చెప్పలేదు. ఎందుకు చెప్పరు? గోల్మాల్ లేకపోతే ఎందుకు చెప్పరు మీరు? మనం ఇప్పటిదాకా ఓటింగ్ మిషన్లు ఏదైనా మ్యానిపులేట్ చేస్తున్నారు అనుకుంటున్నాం. అవసరమే లేదు. ఇప్పుడు ఓటర్ లిస్టులే వేసిపోయింది, ఇంక ఓటింగ్ మిషన్లతో మాకేం పని? లక్షల ఓట్లు, 60 లక్షల ఓట్లు బీహార్లో లేచిపోయినాయి, 93 లక్షల ఓట్లు బెంగాల్లో లేచిపోయినాయి, తమిళనాడులో 90 లక్షల ఓట్లు లేచిపోయినాయి, ఉత్తరప్రదేశ్లో 1 కోటి దాటిని. మన రాష్ట్రంలో పోతాయి రేపు. మనం మేలుకుంటే కొన్ని మిగులుతాయి. ఆయన మమతా బెనర్జీ గారికి భయం వేసి మేలుకుందానే. మేలుకుంటే 25 లక్షల మంది ఇప్పుడు మీకు చెప్పిన మా ప్రసాద్ చెప్పిన గందరగోళంతో పడి కాగితాలు సంపాదించి సుప్రీంకోర్టుకి ఇచ్చినారు, మేము బతుకున్నవరు నాయను అని. 20 లక్షల ఓట్లు ఇస్తే సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎంత అద్భుతమైన వాక్యం చెప్పాడు తెలుసా?
200 మంది కోట్లు ఇచ్చి ఈసారి ఎన్నిక పాల్గొనకపోతే ఏమవుతుంది పాండి అన్నాడు. ఆయన సుప్రీంకోర్టు జడ్జి. సుప్రీంకోర్టు జడ్జిలు అయితే మంచి వాళ్ళు ఉంటారు. నా దృష్టిలో మూఢనమ్మకం అది. సుప్రీంకోర్టు జడ్జిలు కూడా లంచగొండలు ఉన్నారని ఇదివరకే బయట పెట్టారు కొంతమంది జడ్జిలే, సుప్రీంకోర్టు న్యాయమూర్తులే. ప్రశాంత్ భూషణ్ వేసిన కేసు ఇప్పటిదాకా తెగలట్టే ఉంది. ఈ మధ్య సినిమాలో, తమిళ సినిమాలో జడ్జిలు కూడా అవినీతి పరులు ఉంటారని ఒక బిట్టు తీస్తే పెద్ద గొడవ జరిగి దాని మీద కోర్టు స్పందించి జడ్జిల యొక్క గౌరవం తగ్గుతుంది కదా అన్నారు. తగ్గింది కదా, ఆల్రెడీ తగ్గిందే కదా చూపించినారు వాళ్ళు అని ఇంకో కోర్టు జవాబు చెప్పింది. సో జడ్జిలైనంత మాత్రం అంత నిజాయితీ పరులని చెప్పడానికి లేదని చెప్పినాడు ఆ జడ్జి. తెలుసు ఆయనకి. మిత్రులారా, ఆ నంబర్ తగ్గిపోతుంది. నిజాయితీ పరులైన జడ్జిల సంఖ్య తగ్గుతోంది. విచిత్రమైన జడ్జిలు ఇప్పుడు ఇచ్చిన రంగంలోకి. ఒక జడ్జి కథ మీకు చెప్తా, అర్థం చేసుకోండి. ఎట్లా నమ్మలేమో, భయం వేస్తుందో నాకు ఇలా చూస్తుంటే. వాళ్ళకి ఇమ్యూనిటీ ఉంది, వాళ్ళకి ఇంటెన్షన్స్ ఉన్నాయని మనం మాట్లాడకూడదు, అది ఇమ్యూనిటీ. కానీ ప్రతి జడ్జిమెంట్ని విశ్లేషించే హక్కు మనకు ఉంది రాజ్యాంగం ప్రకారం. హక్కు లేదని నేను లోపలేస్తే విచారణ లేకుండా ఏళ్ళ తరబడి పెట్టచ్చు. మళ్ళా అది ఒకటి ఉంది, దాని పేరు అన్ని చట్టాలలో పోలీసుల మీద అభియోగం చేస్తే అభియోగం కరెక్ట్ అని పోలీసులు నిరూపించాలి. ఉపా చట్టంలో నీ మీద అభియోగం చేస్తే నేను నిర్దోషిని నువ్వు నిరూపించుకోవాలి. ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నేను అరెస్ట్ చేస్తే నీవు నిర్దోషం నువ్వే నిరూపించుకోవాలి. తలకిందులు న్యాయం. ఈ ఒక కమిషన్ మీద సుప్రీంకోర్టు కల్పించుకొని మాట్లాడవచ్చు. అలాంటి జడ్జిలు ఇప్పుడు లేరు. ఈ 2 చట్టాలు చల్లవని డిక్లేర్ చేసేయచ్చు. దేశ రక్షణ అనే పేరుతో ఇవన్నీ అమలు జరుగుతుంటాయి. దేశాన్ని రక్షించేదోరు భక్షించేదోరు మనం చూసుకోవాలి. ఆ విధమైన పరిస్థితి వచ్చింది. ఎట్లా దీన్ని అర్థం చేసుకోవాలి మనం? ఈ రాముడు కాపాడలే, రెండో పెడితే గోయిందా. ఇట్లా కాదని 24 ఎన్నికల 5 కోట్ల ఓట్లు ఎక్స్ట్రా పడ్డాయి. యాడ్ నుంచి వచ్చారు ఎక్స్ట్రా ఓటర్లు? నేను ఒక కన్సెప్ట్ మీకు చెప్తున్నా. మిథ్యా ఓటరు దాని పేరు. ఓటర్ ఉండడు, ఓటర్ లిస్టులో పేరు ఉంటుంది. అట్లాంటి 5 కోట్లు. ఎక్కడి నుంచి వస్తారు వీళ్ళందరూ? ఎక్కడి నుంచి రారు. ఉన్నవాళ్ళే సైకిల్ చేస్తారంతే. ఓటర్ ఉండడు, ఓటర్ లిస్టులో పేరు ఉంటుంది. మీరు ఓటర్ ఉంటారు, మీ పేరు పోతుంది. ఓటర్ పేర్లు పోతాయి, లేనోటర్ వచ్చి చేరుతాడు. ఎంత డీటెయిల్డ్గా చూస్తే కొన్ని సెక్షన్స్ మీద ప్రత్యేకంగా ఈ ఎఫర్ట్ పడ్డది అనేది కూడా గమనించారు. ముఖ్యంగా మహిళల మీద. ఇంటి పేరు మారితే లేచిపోయినారు, ఏది తేడా వస్తే లేచిపోయినారు. ఓటర్లు జనాభా ఎంత పెరిగితే ఆ ప్రాతిపదికన పెరగాల. ఒకవేళ ఓట్లు రద్దు అయితే అన్ని సమూహాలకు ఒకే రకంగా రద్దు కావాలా? ఓట్ల రద్దు ముస్లిం సమూహాలకు ఎక్కువ రద్దు అయినాయి, ఎస్టీలకు ఎక్కువ రద్దు అయినాయి, ఎస్సీలకు ఎక్కువ రద్దు అయినాయి, ఓసీలకు రద్దు అయినంత రద్దు కావాలి. అక్కడ కూడా కాకుండా ఎక్కువ రద్దు అయినాయి. రద్దు అయినాక అయిపోయింది మీ స్టోరీ. మళ్ళీ ఓటు సంపాదించుకోవాలని మీ సాగు మీది. ఎంతమందికి ఈ వెబ్సైట్లు తెలుస్తుంది, ఎంతమందికి ఈమెయిల్స్ తెలుస్తాయి? అసలు ఊర్మాలు తెలియని జనం ఉన్నారు. వాళ్ళ దగ్గరికి పోయి ఓట్లు పూర్తి ఎవరు తెచ్చిపెట్టాలా? ఆంధ్ర వరకు చాలా తెలివిగా ఉన్నాయి మన పార్టీలు. వైసీపీ, టీడీపీ, జనసేన 3 పార్టీలు కూడా తమ ఓట్లు ఒక్కడు కూడా పోకుండా జాగ్రత్త పడతాయి, నాకు డౌట్ లేదు. కానీ మిథ్యా ఓటర్లను తెచ్చి చేర్పిస్తే ఎన్నికల కమిషన్ వాళ్ళని 3 పట్టుకోలేరు. అట్లాంటి వాళ్ళు వచ్చి చేరతాం, మీరు డౌటే ఎక్కర్లే. దొంగ ఓట్లు వచ్చి చేరతాయి. పైగా ఈ లోపలి 3 ఏం చేస్తారు? పక్కోడి ఓటర్లను కాజేసి చెప్తే కూడా ప్రయత్నం చేస్తారు. ఇంకది మరి రాజకీయం తప్పదు కదా. మనం గెలవడమే కాదు, పక్కోని ముంచాలి కదా. పక్కోని ముంచాలనిపోతే ఆడేవు రాజకీయ నాయకుడు. అబద్ధాలు ఆడాలా, నమ్మించాలా, కళ్ళల్లో సూటిగా చూస్తే అబద్ధాలు చెప్పగలగాల. ఇవి ఇద్దరన్నీ వచ్చినాడు ఆ రంగంలో దిగుతాడు. మీ రంగంలోకి ఏం చేత అవుతుంది? నా రంగంలోకి ఏం చేత అవుతుంది? ఎక్కడో పీకుతూ ఉంటుంది అబద్ధం ఆడుతున్నాను నేను.
ఆ విద్యలో ఆరితేరినలు ఉన్నారు. పక్కోడి ఓట్లు మీకేయాలా, మన ఓట్లు పోకుండా చూసుకోవాలా. ఈ ఎవరికి కూడా దొంగోట్లు వచ్చి చేరితే కనుక్కోలేరు. ఇక్కడేం కోట్లు పోతాయి, అసలు ఓట్లు దొంగ ఓట్లు కొన్ని లక్షల నుంచి చేరుతాయి. ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ అని ఎన్నికల కమిషన్ జవాబు చెప్తాలా. రెండో విడత జరిగిన ఎన్నికల్లో 79 సీట్లు ఎట్లా తారుమారు అని అడిగితే ఇప్పటికి మాట్లాడాల. అభ్యర్థిని ప్రకటించినాక ఓట్లు ఎన్ని పడ్డాయని ప్రకటించినారు ఒక చోట. అది ఎట్లా సాధ్యమవుతుంది? మరి స్కూల్లో ఎన్నిక జరిగితే ఎస్పీఎల్ ఎన్నిక ఓట్లు లెక్కేసి గెలిచాడని చెప్తామే. మరి దేశంలో అభ్యర్థిని ప్రకటించినాక ఓట్లు చెప్పేది ఏంది? అది కూడా నమోదైంది. ఆంధ్ర వరకు అయితే నేను ఏ పార్టీ కాదు ముందే చెప్పిన ఒక అంశంతో రైజ్ చేస్తున్నా. 5 గంటల తర్వాత కూడా ఎన్నిక జరిగింది. ఇక్కడ 5 గంటలు కట్ ఆఫ్ లైన్ పెట్టుకున్నారు టైం. కట్ ఆఫ్ టైం తర్వాత ఓటర్లు క్యూలో ఉంటే విధానం ఏంటని ఎన్నికల కమిషన్ దగ్గర విధాన పత్రం ఉంది. ఓటర్లను లిమిట్ చేయాలి, కొత్త వాళ్ళని రానియకూడదు. కాబట్టి ఎన్నికలు నిర్వహించే అధికారి ఆ ప్రిమిసెస్కి తను పోయి కానీ తన యొక్క సబార్డినేట్ పోయి కానీ పోలీసు పోయి కానీ తాళం వేయాలి. ఫస్ట్ కొత్త వాళ్ళు రానియకూడదు, నిలబడ్డ వాళ్ళకి అన్యాయం జరగకూడదు, అది రూల్. ఆ చివరి నుంచి స్లిప్పులు ఇచ్చుకుంటూ రావాలా ఓటు వేసేదాకా నంబర్లు వేసి. ఇవన్నిటినీ ఎన్నికల అధికారి రికార్డు చేయాలి డైరీలో. 5 గంటలకు ఎన్నికలు అఫీషియల్గా ముగిసినాయి. ఇంతమంది క్యూలో ఉన్నారు, వాళ్ళందరికీ స్లిప్పులు మేము ఇచ్చినాం. ఎందుకైనా స్లిప్పులు ఇటు దాచిపెట్టినాం చూడు. వీళ్ళందరినీ సీసీటీవీ ఫుటేజ్లో ముఖాలన్నీ కనపడేటట్టు మేము తీసినాం. ఇదిగో ఫుటేజీ. డైరీ వాళ్ళ స్లిప్పులు దాచిపెట్టాలా, సీసీటీవీ ఫుటేజ్ దాచిపెట్టాలా. దాచిపెట్టారు అనుకున్నాం. ఇప్పుడు మేమేం అడుగుతున్నామంటే 5 నుంచి 8 దాకా, 8 నుంచి 11:45 దాకా, 11:45 నుంచి తెల్లారి 2 దాకా 3 ఫేజులుగా విడిగొట్టి చూసాం. వాళ్ళు ప్రకటించిందేది. మొత్తం ఎన్ని లక్షల ఓట్లు పడ్డాయి? 52 లక్షల ఓట్లు పడ్డాయి ఈ 3 సెగ్మెంట్స్లో. చివరి సెగ్మెంట్ 11:45 నుంచి 2 దాకా అంటే 135 నిమిషాలు. 135 నిమిషాలు టైం ఉంది. 2 గంటలకి చివరి ఓటు పడదని ఆంధ్ర ఎన్నికల నాయకుడు ప్రకటించాడు. వాళ్ళు చెప్పిందే చెప్తున్నాను. 2కి చివరి ఓటు పడ్డది. 11:45 నుంచి 2 దాకా 3,800 బూతులు పనిచేసినాయి. 15 లక్షల ఓట్లు పడ్డాయి. ఇప్పుడు నేను చిన్న అర్థమెటిక్ అడుగుతున్నా. 135 నిమిషాల్లో 15 లక్షల ఓట్లు డివైడెడ్ బై 3,500, యావరేజ్ 491. కొన్ని ఎక్కువ కొన్ని తక్కువ. 135 నిమిషాల్లో 491 కోట్లు ఎట్టబడ్డాయో మాకు చూపిస్తు బాబు అని అడుగుతున్నాం. డెమోయు ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా గారు మాకు డెమోయు మా ఆంధ్రాన్ని ప్రకటించినాడు. అప్పుడు ఎన్ని పడాలా? నిమిషానికి 3 నుంచి 4 పడాలా. ఒక్క ఓటు పడడానికి నిమిషం పడుతుంది. అసెంబ్లీకి పార్లమెంట్కి ఓటు వేస్తే పోనీ 1.5 ఓటు పడుతుంది నిమిషానికి. 3 నుంచి 4 ఎట్టుబడ్డాయి. ఈ ప్రకృతి విరుద్ధమైన, సైన్స్కి విరుద్ధమైన అద్భుతం ఎంత జరిగిందో నువ్వు మాకు వివరించగలిగితే నీకు నోబెల్ ప్రైజ్ వచ్చేటట్టు మేము ఏర్పాటు చేస్తాం. ఇంత పెద్ద పరిశోధన మామూలు పరిశోధన కాదు అది. జవాబు లేదు, చెప్పడు. 45 రోజుల డేటా దాచాలా. ఆంధ్రలో 15-20 రోజులకి ధ్వంసం చేయమని ఆర్డర్ ఇచ్చాడు ఈయన. ఏదన్నా కేసు ఉంటే ఎట్లా పరిశీలించాలా? సీసీటీవీ ఫుటేజ్ లేదు, స్లిప్పులు లేవు, డేటా లేదు, డైరీ చూపించటంలా. అనుమానం పుట్టేటట్టు మీరు ఎందుకు ప్రవర్తిస్తున్నారు? నాకు క్వశ్చన్ అది. మీరు మంచోళ్ళే, మంచోళ్ళే ఎందుకు ఉండడం లేదు? మాకు అనుమానాలు పుట్టేట్టు మీరు ఎందుకు ఉంటున్నారు? ఇంకా పెద్ద క్వశ్చన్ ఉంది దాంట్లో. 6ంటికి 5ంటికి 6ంటికి జనమందరూ క్యూలో నిలబడి 5 నుంచి 8 దాకా నెమ్మదిగా ఓటేసి
11:45కి వేగంగా ఓట్లు ఎట్టేసినారు. అప్పటిదాకా నిద్రపోయినారు, క్యూలో పండుకున్నారు అక్కడ. ఇప్పుడు నిద్ర జూలు విధించి ఇప్పుడు ఓట్లు వేసినారా? దీనికి కూడా జవాబు లేదు. ఇలాంటి క్వశ్చన్స్ వేటికి కూడా ఈ రోజున ఎన్నికల కమిషన్ జవాబు చెప్పడానికి సిద్ధంగా లేదు. దీని వెనక ఏముంది? మీ ఉద్దేశం ఏంటి? ఎన్నికల కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా పాలించడానికి అనుకూలంగా ప్రవర్తిస్తుందని అనుకోవడానికి అవకాశాలు ఎందుకు ఇస్తుందని అడుగుతున్నాం మేము. మీరు మంచోళ్ళు అంటున్నారు కదా, మాకేం అభ్యంతరం. మంచోళ్ళు అయితే మంచోళ్ళకి ప్రవర్తించండి. ఇప్పటిదాకా నాకు న్యాయ వ్యవస్థలో న్యాయాధికారులు ఏ నష్టం జనానికి జరిగినా మేలు చేస్తారనే ఒక నమ్మకం ఉండేది, నమ్మకం. అలాంటి గొప్ప న్యాయమూర్తులు అద్భుతమైన తీర్పులు ఇచ్చినవి కూడా ఉన్నాయి. జస్టిస్ కృష్ణయ్య గారు, చిన్నపరెడ్డి, ఇటువంటి పేర్లు చాలా గొప్ప పేర్లు ఉన్నాయి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఒక న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు మీకు చెప్తా, అది గొప్పగా ఉందో లేదో మీరు చెప్పాలి. ఒక అమ్మాయి మీద అత్యాచారం జరిగింది. అత్యాచారం చేసిన పట్టుకున్నారు, జైల్లో పెట్టారు. అంతవరకు పోలీసులు బాగా చేసినట్టే. ఈ అమ్మాయి గర్భం వచ్చింది. అమ్మాయి తండ్రి కోర్టుకు వెళ్ళి, ఈ పనికిమాలిన నోడితో వచ్చిన గర్భం నా పిల్లలకి ఎందుకు నేను ఒప్పుకోను, గర్భం తీసేయించుకోవడానికి నువ్వు తీర్పు నేను డాక్టర్ దగ్గరికి పోతా అన్నాడు. ఇప్పుడు మామూలుగా కోర్టుల్లో తీర్పులు నెలలు సంవత్సరాలు గడుస్తాయి కదా, దశాబ్దాలు కూడా గడుస్తాయి కదా. అట్లా గడిస్తే ఈ పిల్లకి ఈ బిడ్డ తాగుతో ఇంకెంతమంది పిల్లలు కొడుతున్నారు పెళ్ళి. పాపం జడ్జి గారు చాలా చురుగ్గా ఉండి వెంటనే స్పందించి రేపు చేసిన కోర్టుకు పిలిపించి నువ్వు పిల్లల్ని పెళ్లి చేసుకోన్నాడు. తీర్పు సార్ అది. దాంతో ఆడేమన్నాడు నేరస్తుడు, నోనో నేను చేసుకుని స్వామి, నువ్వు ఎంత పెద్దోడివైనా నాకు ఆల్రెడీ పెళ్ళి అయింది, 2 పిల్లలు ఉన్నారు అన్నాడు. ఈ అమ్మాయి తండ్రి ఏమన్నాడు, ఆ దరిద్రం నా కొడుకు నా కూతురు నటిస్తా నెయ్యని పోన్నాడు. ఇంత అద్భుతమైన తీర్పులు ఎట్లా చెప్పగలుగుతున్నారు వీళ్ళు? మీరు ఎవరైనా ఇంత మంచి తీర్పు చెప్పగలరా ఒకవేళ జడ్జి అయితే? అంటే ఇంత మెదడు మోకాళ్ళను అరికాళ్ళు ఉండేవాళ్ళు కూడా జడ్జిలు అవకాశం ఉద్దేశం ఎట్టొచ్చింది? ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ మీకు దొరకదు. ఎల్లప్పుడూ మేమే పరిపాలించాలా, ముస్లింలు ఈ దేశంలో ఉండాలా, పోకూడదు. ఎక్కడికి పోతారు? కోట్ల మంది, 20,000 కోట్ల మంది ఉన్నారు. ఎక్కడికి పోతారు? ఏ దేశం రాణిస్తుంది? అన్నికి మని ఉండాలా, మేము చెప్పినట్టు వినాలా. మీరున్నంతకాలమే మేము ముస్లిం రాజకీయం చేయగలము. నేను లేకపోతే మేమేంటి చేయాలా? కాబట్టి మీరు ఉండాలా, అన్నికమని ఉండాలి. దీంతో మీరందరూ భయపడి మీరు మీ ముల్లాల చేతుల్లోకి, క్రిస్టియన్ల వాళ్ళ ఫాదర్ల చేతుల్లోకి వెళ్ళి మీరు గుంపులు కావాలా. భయపడ్డాడు గుంపు అవుతాడు. భయపడుతూ ఉండాలా. మీ నాయకులు కూడా మీకు భయాన్ని పెంచాలా. మిమ్మల్ని చూపించి మెజారిటీ 180గా ఉన్న హిందువుల్ని మేము కదిలిచ్చి, చూడు వీళ్ళందరూ ఎట్ట గుంపులైనారు, మీరు గుంపుగా పోతారా కొడకలారని మేము చెప్పాలి. వీళ్ళందరినీ ఓట్ల కింద మార్చుకోవాలా. మార్చుకొని మేమే మళ్ళా గెలవాలా. గెలిచి అదాని అంబానీలకు సేవ చేయాలా. మా జీవిత ధ్యేయం అది. 50,000 కోట్లున్న అదాని 12 ఏళ్లలో 13 లక్షల కోట్లకి ఎట్ట పెరిగాడు మీరు నాకు చెప్పండి. పెరుగుతారు మన దేశంలో. ఎకరాలు 2 ఎకరాలు పొలం ఉన్న రాజకీయ నాయకులు 34 లక్షల కోట్లకు నాయకులు అవుతారు. 1995 తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన ప్రతి ఒక్కరి యొక్క ఆస్తుల మీద విచారణ జరగాల. ఎట్ట పెరిగిన ఆస్తులు మాకు జవాబు కావాలా. ఆక్రోచులు బుద్ధి తెలియంటే ఏమనుకుంటున్నావు? ఇళ్లలో పాడు చేసేవి కాదు, మీ తలకాయలు తింటే జాగ్రత్త. బుద్ధింకల తరఫు నేను అడుగుతున్నా. అవసరమైతే నేను ఒక బుద్ధింక మారడానికి సిద్ధంగా ఉన్నాను. 1995 నుంచి మీ జాతకాలు మొత్తం బయటికి రావాలా. మీరు విదేశాల్లో దాచిన డబ్బు అంటున్నారు, 15 లక్షలు తెచ్చి మా అకౌంట్లు వేస్తూ ఉంటారు. మాకు అక్కర్లా. దేశ అభివృద్ధి కావాలండి, తీసుకురాండి డబ్బంతా. ఏదో దాచిపెట్టిన బయట తన్ని ఈడ్చుకురాండి. మేమున్నాం నీకు మద్దతుగా, మా ప్రజలు మేమున్నాం.
150 ఉన్నారు మా మహిళలు, 33% ఇచ్చింది ఇందిరా. మీరు 50 ఇవ్వండి అని అడగాలి. మనం అడగాల్సిందే. నోరు తెరవకపోతే ఈ దేశం బతకదు. ఇలాంటి వాటిని ఎక్కడికెక్కడే మనమే నినాదాల కింద మార్చాలి. 25 లక్షల కోట్లు ఎగ్గొట్టారు బ్యాంకు నుంచి తీసుకెళ్ళి ఈ దేశంలో సావుకారులు. ఒక ఇంటికి అప్పు తెచ్చుకుంటే 2 కంతులు గట్ల లేకపోతే జప్తు చేస్తామంటారే. ఈ హాల్లో ఉన్న బోల్డ్ అంతమంది ఇళ్ళ కోసం అప్పులు చేశారు. ఎంత తిప్పలు పడతారో నాకు తెలుసు. మరి 25 లక్షల కోట్లు ఎగ్గొడితే నేను కాల్కులేజ్గా చెప్తున్నా, బొద్దింకగా 25 లక్షల కోట్లు వసూలు చేస్తాం కుడకలార మీ దగ్గర. ₹1 వదలం. చెల్లించకపోతే జప్తు చేస్తాం మీ ఆస్తులు. ఇలాంటి స్లోగన్స్ మనం తయారు చేసి జనంలోకి వెళ్ళాల్సిందే, మార్గం లేదు. పురుషాధిక్య భావజాలం, వర్గాధిపత్యం, మతాధిపత్యం పేరుతో జనాన్ని మరొక జనం మీద అనగదొక్కే కార్యక్రమాన్ని మొత్తం గుండుగొట్టుగా మనం అందరూ వ్యతిరేకించాల్సిందే. ఈ దేశం మాది, మీది కాదు. మీరు 1% మీ బతుకంతా 140 నుంచి 50 వంతుల ఆస్తులు మీ చేతుల్లో పెట్టుకున్నారు. మేము 150 మంది, మా దగ్గర 40 కూడా లేదు మా దగ్గర. మేమందరం పన్నులు కట్టి మిమ్మల్ని మేపాలనా? ఏం అవసరం మాకు? మా పిల్లల భవిష్యత్తు నాశనం చేసుకుంటూ మా రైతుల ఆత్మహత్యలకి దారి తీస్తూ ఉంటే మీరే కదా మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు స్వామినాథన్ కమిషన్ చెప్పినట్టు అమలు చేయమని అడిగినారు. ఒక వంతు లేబరు, ఒక వంతు ఇన్పుట్స్, ఒక వంతు కవులు, మొత్తం 300 అనుకుంటే దానికి 150 కలిపి ఇవ్వమని స్వామినాథన్ కమిషన్ చెప్తే మీరు కదా అమలు చేయమని అడిగినారు. మీరు అధికారానికి వచ్చినాక 100 ఇన్పుట్స్, 100 లేబర్ లెక్కేసి, కవులు లెక్క తీసేసి 200 లెక్కేసి 300 ఇస్తామంటారా? ఎవరిని మోసం చేస్తారా మీరు? ఎన్నికల బాండ్లన్నీ పెడితే పారదర్శకంగా అడ్డగోలు వసూలు చేస్తారా? రాజ్యాంగ వ్యవస్థను మొత్తాన్ని మీకు అనుకూలంగా మార్చుకుంటారా? ప్రతి ఎదవా కూడా పార్టీ మారితే శుభ్రమైపోతారు. నిర్మాల వాష్ చేసినట్టు నీ దగ్గరికి వస్తే శుభ్రమైపోతారా? మాకు తెలివి లేదు, మేము తెలివి తెచ్చుకోవాలా అంతే, వేరే మార్గం లేదు. ఇలాంటి స్లోగన్స్, ఇలాంటి డిమాండ్స్ ప్రజల తరఫున తయారు చేస్తేనే ఈ దేశం మిగులుతుందని నేనైతే బలంగా భావిస్తున్నా. నంబర్ పెరిగి మాట్లాడితే మనం ఎవడేం చేయలేడు. నేను ఒక్కరిని మాట్లాడి తీసుకుని బొక్కలు అడుగుతారు, ఉపా చట్టం మీద కేసు పెడతారు. కొంతమంది పోవడానికి సిద్ధపడాల్సింది తప్పదు. 100,000 మంది సోషల్ మీడియాలో పెడితే దేశాన్ని జైలుగా ఎవడు మార్చలేడు. ఆ సివిల్ సొసైటీ సెన్సిటివిటీ పెంచడానికి మనం కృషి చేయక తప్పదు. నేను మీకు మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.